ఆడపిల్లల్ని కన్నాక వాళ్ళకి పుట్టే పిల్లలతో తాత అనిపించుకోవాలని ఉంటుంది. నా కర్మేంటో, నా కూతురు చేసే తప్పులకి జైళ్ల చుట్టూ బెయిళ్ల కోసం జడ్జుల చుట్టూ తిరగడానికే నా బతుకంతా తెల్లారిపోతుంది. అంత బాధపడేవాడివైతే జైల్లోనే ఉంచాల్సింది కదా. నోర్మయ్, చేసింది చాలదన్నట్టు ఎదురు చెప్తున్నావేంటి? కూతురు జైల్లో ఉంటే ఏ తండ్రి చూస్తూ ఊడుకోలేడు. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా నీకు బుద్ధొస్తుందని ఆశ. ఇకనైనా బుద్ధిగా ఉండు. మా ప్రాణాలు తీయడానికి పుట్టావు. అవును, ఐఎమ్ ఎ డెవిల్. చంపడం నా వృత్తి, టార్చర్ చేయటం నా ప్రవృత్తి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుర్రా బుద్ధి అలాంటివేమీ లేవా? అవునులే, అలాంటివి ఉంటే ఏ గ్రౌండ్లోనో హాకీ ఆడుతూ ఉండేదానివి. నేను ఆడాలని అనుకున్నాను. ఆ రామలక్ష్మి చేసిన పనికి ఆటకి దూరంగా ఉండాల్సి వస్తోంది. నువ్వు చేసుకునేదే కదే అది. రామలక్ష్మిని ఎంత అనగతొక్కాలనుకుంటే ఆ అమ్మాయి అంత పైకి ఎదుగుతుంది. స్టేట్ లెవెల్ దాటి నేషనల్కి సెలెక్ట్ అయ్యి నేషనల్ ప్లేయర్ కూడా అయింది. ఇదెప్పుడు జరిగింది? నువ్వు జైల్లో ఉన్నప్పుడు ఇంకా చాలా జరిగాయిలే. స్పోర్ట్స్ కోటాలో ఎండోమెంట్ ఆఫీసర్ కూడా అయింది. కానీ నా కూతురు ఒక అనామకుడి బిడ్డని కడుపులో మోస్తుంది. నేనేం కావాలని కోరి కడుపు తెచ్చుకోలేదు. నువ్వు చేసిన పాపాలకి ఆ దేవుడు నిన్ను ఇలా కదలకుండా ఇంటికే పరిమితం చేశాడు. అప్పటికైనా కుదురుగా ఉన్నావా? మళ్ళీ రామలక్ష్మితో గొడవ పెట్టుకుని జైలుకెళ్ళావు. ఆ బెయిల్ తేవడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. అంటే ఇప్పుడు మీ ప్రాణం తలలో లేదా? ఇదిగో ఇదే, ఇలా లెక్క లేకుండా మాట్లాడే జీవితానికి అర్థం లేకుండా చేసుకున్నావు. ఇక నుంచైనా కాస్త బుద్ధిగా ఉండు. ఆడపిల్లంటే ఆ రఘురాం గారు కన్నారే ఆ రామలక్ష్మిలా ఉండాలి. నాకుందో కూతురు, పలానా అమ్మాయి నా కూతురని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. ఇలాంటి కర్మ పట్టించింది నాకు. నాకు సీమంతం చేయండి. సీమంతమా? సీమంతం చేయాలంట. సీమంతం మళ్ళీ ఏం ప్లాన్ చేసావమ్మా? మళ్ళీ నా నెత్తిన ఏ గొడవ తీసుకురాబోతున్నావు? నన్ను ప్రశాంతంగా బతకనివ్వవా? ఛ! నిన్ను కూడా తీసుకొస్తాను, నువ్వు కంగారు పడకు. థ్యాంక్స్ మేడం. ఆ రామలక్ష్మి నేషనల్ టీమ్ కి సెలెక్ట్ అయిందంట. అవునా? ఎండోమెంట్ ఆఫీసర్ కూడా అయిందంట. ఇదెప్పుడైంది? నాకు సీమంతం చేయమని మా వాళ్ళకి చెప్పాను. తనకి జాబ్ రావడానికి మీకు సీమంతం చేయడానికి సంబంధం ఏంటి మేడం? ఇదే సీమంతంలో నా కడుపులో పెరుగుతున్న బిడ్డ దాని కారణంగా చస్తుంది. నేరం దాని మీదకి వెళ్తుంది, పోలీసులకి కేసు అవుతుంది. ఆ తర్వాత అది ఎండోమెంట్ ఆఫీసర్ కాదు కదా, గుడి మెట్ల మీద చెత్త ఊడ్చే జాబ్ కూడా దానికి రాదు. తన మీద పగతో మీ బిడ్డను చంపుకుంటారా? నా బిడ్డ నా కడుపులో పెరిగితే నా బిడ్డ అయిపోతుందా? నాకు ఇష్టం లేనిది ఏది నాకు అక్కర్లేదు. ఎన్ని రోజులు నా కడుపులో దీన్ని ఉంచినందుకు ఆ బిడ్డ తీర్చుకునే రుణం ఇది. సూపర్ మేడం, ఇది కదా విలనిజం అంటే. ఇలాగే మీ అడుగుజాడల్లో నడిచి నేను కూడా నంబర్ 1 విధవనవుతాను. నిన్నొకరు వెధవం చేయాలా ఏంటి? హే రామలక్ష్మి, సీమంతంలో నేను ఇవ్వబోయే షాక్ కి గిలగిల కొట్టుకోవడానికి సిద్ధంగా ఉండు. రే దొంగ, చెప్తా నీ సంగతి. ఎవరి మందు ప్రసాదించిన దేవుడు కాదు, దేవత. ఏంటమ్మా ఇది? మామయ్య, ఇది మీకోసం. నిజమా? ఇచ్చేయ్. ఈ మధ్య ఇది మీరు చాలా బాగా మిస్ అవుతున్నారని నాకు తెలుసు. అవునమ్మా, అందుకే ఇది నేను మీకోసం తెచ్చాను. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు వద్దు, కానీ మీరు నాకు ఒక ఫేవర్ చేయాలి. ఏంటమ్మా అది? మా వాడిని ఏమైనా కొట్టాలా?
పోనీ మావిని కొట్టాలా చెప్పు, కొట్టి చూపిస్తాను ఇప్పుడు దాన్ని. ఓహో, విషయం బాగా పెద్దదన్నమాట. ఏమైంటుంది చెప్పమా? ఏమోనమ్మా, నా ఊహకు అన్నట్లేదమ్మా, నువ్వే చెప్పు. చారు. ఆ? చారును కొట్టాలా? కొట్టక్కర్లేదు మామయ్య, దానికి కళ్ళు కనిపిస్తున్నాయని నా అనుమానం. చచ్చా, లేదులేమ్మా. అది దాని క్యారెక్టర్ ఎలాంటిదైనా, కానీ ఈ విషయంలో నాకెందుకో ఇది అబద్ధం చెప్పట్లేదు అనిపిస్తుందమ్మా. అది దాని స్టిక్కు, బెల్లు, కళ్ళజోడు, టు అని అవన్నీ చూస్తుంటే నాకు కొంచెం కూడా అనుమానం కలగట్లేదమ్మా. నాకుంది మామయ్య, అది శ్రీను కోసం ప్లాన్ చేసి వచ్చిందని నా అనుమానం. అంతేనంటావా? అవును, దానికి కళ్ళు కనిపిస్తున్నాయని అందరి ముందు ప్రూవ్ చేసి ఇంట్లో నుంచి బయటికి గెంటించేయాలి. ఓకే, ఖచ్చితంగా చేస్తానమ్మా. అందులో నువ్వు అడుగుతున్నావు, అసలు కాదనలేను నేను. నీకు నా ఫుల్ సపోర్ట్ అమ్మా. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటో ఈ చెవిలో వేసాయి. ఆ, ఇది మామయ్య ప్లాన్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! నువ్వు సూపర్ అమ్మా. ప్లాన్ అదిరిపోయింది. యాజ్ ఇట్ ఈస్ అలాగే చేద్దాం. మామయ్య